ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్లో బోల్డ్ అని రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చాయి. జేబీ ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద రినౌండ్ కంపెనీ తెలుసు, బట్ చాలా రినౌండ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. మీ కంపెనీలోనే ఎందుకు మేము ఇన్వెస్ట్ చేయాలి? జేబీ ఇన్ఫ్రా గ్రూప్ ఈజ్ జస్ట్ లైక్ హైదరాబాద్లో ఎన్ని కంపెనీస్ ఉన్నా టాప్ 10 ఏషియా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో వీఆర్ అట్ 6th place. అది మేము చెప్పుకుంటుంది కాదు, బిజినెస్ అవుట్లుక్లో వచ్చింది మనకు. అది అట్ ద సేమ్ టైం ఫస్ట్ ప్లేస్ మనకి ఏదైతే ఉందో ఇండియాలో టాటా రియాలిటీ వాళ్ళకు ఉంది ముంబైలో. ఇన్ హైదరాబాద్ వీఆర్ నెంబర్ 1. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇది ఓపెన్ ప్లాటింగ్స్ లో అండ్ విల్లాస్ లో. ఎట్ ద సేమ్ టైం 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీకి, హిస్టరీ ఉంది, ఇట్ కెనాట్ బి అరెస్ట్. 25,000+ కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. థర్డ్ థింగ్ వచ్చేసి ఎక్కడ ప్రాజెక్ట్ ఇచ్చినా మనం హైవే ఫేసింగ్లు ఇస్తాం. అప్రోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లస్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఇన్ అడిషన్ టు దిస్ మా దగ్గర ఒక రీఫండ్ పాలసీ ఉంది. కస్టమర్ అడ్వాన్స్ పే చేసిన తర్వాత పేరెంట్స్ రాలేదనో, లైక్ వాళ్ళ స్పౌస్ రాలేదనో, మళ్ళీ రిటర్న్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత బిఫోర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ప్లాట్ అమౌంట్, అంటే ఒక 1 lakh పే చేయండి, 1 crore పే చేయండి, డజంట్ మ్యాటర్, 100% అమౌంట్ విల్ బి రీఫండెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రీజన్ ఇఫ్ యూ క్యాన్సిల్ ద ప్లాట్. ఒక కస్టమర్ మా దగ్గర ప్లాట్ తీసుకొని హ్యాపీగా ఉంటే 10 మంది కస్టమర్స్ మా దగ్గరకు వస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ అట్లా రిఫర్ చేసినప్పుడు 1 lakh 2 lakhs మీ దగ్గర కట్ చేసుకొని మేము పంపించేస్తే అనవసరంగా మాకు రిఫర్ చేసిన వాళ్ళకి బదనాం వస్తుందిగా. కరెక్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో 10 lakhs మీరు పేమెంట్ చేసి ప్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే సమ్ అదర్ రీజన్ తోటి మీకు 10 lakhs out of 10 lakhs విత్ ఇన్ 24 hours ఇచ్చినప్పుడు లైఫ్ టైంలో ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా జేబీ విల్ బి ద టాప్ ఆఫ్ ది మైండ్. చాలా మంది ప్లాట్స్ తీసుకుంటున్నారని జేబీ ఇన్ఫ్రా ఉంటేనే ప్లాట్స్, అది కాకుండా ఇంకేమైనా యూఆర్ సెల్లింగ్? ఎస్, మా దగ్గర విల్లాస్ కూడా ఉన్నాయి. సో అఫోర్డబుల్ ప్రైస్లో లైక్ 1.6 yearలో 300 square yard విల్లా మేము కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇస్తున్నాము. 1.6? ఎస్, మీరు ఎంటైర్ హైదరాబాద్లో 360 degrees ఆఫ్ హైదరాబాద్లో ఎక్కడ దొరకదు అంత ప్రైస్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 11 kilometer డిస్టెన్స్లా నోవేర్ యూ కెన్ గెట్ ఇట్. నిజంగానే విల్లా అంత తక్కువకి ఇప్పుడు రాదు. ఇప్పుడు ఒక ఫ్లాటే అంత అంటే ఆ ప్రైస్కి వస్తుంది గేటెడ్ కమ్యూనిటీలో. కరెక్ట్. అంటే మనం దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ ఇచ్చిన తర్వాత ప్లాట్ మీరు తీసుకున్నాక కన్స్ట్రక్షన్కి మీకు ఏ డిజైన్ కావాలి, ర్యాండమ్ డిజైన్ ఇవ్వకుండా కస్టమర్ ఎక్స్పెక్టెడ్ డిజైన్ తోటి మనం వెళ్తాం. ఎలివేషన్స్ ఏమి ఇచ్చినా ఇన్సైడ్ హౌస్ ప్లాన్ డిఫరెంట్గా ఉండొచ్చు, మీ పర్సెప్షన్ డిఫరెంట్ ఉండొచ్చు, సో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ ఉండొచ్చు. దాని బేస్లో మనం ఇస్తున్నాం కనుక తక్కువ కాస్ట్లో వస్తుంది, ప్లస్ విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. క్రాస్ ద గ్లోబ్ చాలా మంది దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంటే దుబాయ్ వాళ్ళని తీసుకొచ్చి మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు ఎక్స్పర్ట్. సో అది వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు, అండ్ వై డూ దే నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్? ఎస్, సో దుబాయ్లో మీరు ఎస్ఎఫ్టీ క్యాలిక్యులేషన్లో అమ్ముతున్నారు ప్లాట్స్ అన్ని కానీ, అపార్ట్మెంట్స్ అన్ని కానీ. సో ఆ కాస్టింగ్లో ఇమీడియట్గా మీరు వెళ్ళి 2-3 years కష్టపడగానే దుబాయ్లో ప్రాపర్టీ కొంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్. ఇమీడియట్గా లేదు, తీసుకొని తొందరపడి నేను లోన్ పెట్టుకొని ఫెసిలిటీ ఉంది కానీ తీసుకుంటే ఎంటైర్ 25 to 30 years అక్కడే స్ట్రక్ అప్ అయిపోతారు. ప్లస్ ఆ అపార్ట్మెంట్ అప్రిషియేషన్ అవుతుంది అప్పటివరకు, అంటే అప్రిషియేషన్ కాదు, మళ్ళీ తిరిగి చూస్తే మీకు అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుందో దానికి కొంచెం ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది తప్ప కన్స్ట్రక్షన్ మొత్తం డిప్రిషియేషనే కదా. సో ఇక్కడైతే మనకు ఓపెన్ ల్యాండ్ వస్తుంది, మల్టిప్లై చేసుకోవచ్చు దాన్ని, అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవచ్చు, అండ్ డెవలప్మెంట్ కూడా బోల్డ్ అంత జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మేమే సజెస్ట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మీ లైఫ్లో మనం చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దలు ఏం చెప్పారు, కష్టపడేటప్పుడే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలని చెప్పారు. 4 రాళ్ళు అంటే పైసలు అనుకుని చాలా మంది ఇంట్లో దాచిపెట్టుకున్నారు. పైసలు కాదు, 4 దిక్కులకు పెట్టే రాళ్ళు, అది ప్లాట్. అట్లాంటిది అట్లీస్ట్ మీ బ్యాంక్లో ఒక 3,000 square yard వెనకేసుకోగలిగితే ఆన్ యావరేజ్ పర్ మంత్ 100 rupees per square yard పెరిగినా 3 lakh rupees is your book benefit in addition to the saving. So just wait a decade, see the miracles what is going to happen in your life. ఇప్పుడు ఏంటంటే లోన్ చేసి కూడా ల్యాండ్ తీసుకోవాలన్న మైండ్ సెట్కి ఒక కామన్ మ్యాన్ కూడా వచ్చేసాడు. సో లోన్ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉంటాయి జేబీ ఇన్ఫ్రా త్రూ? సో మనకు మాక్సిమం 70% వరకు లోన్ అవైలబిలిటీ ఉంది ఓపెన్ ప్లాట్స్లో కూడా. సో బేసిక్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ నుంచి 5 crores వరకు మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ విజయవాడ హైవేలో నేచర్ వ్యాలీ అని 710 acres ఉంది. సో ఎంటైర్ ప్రాజెక్ట్కి ఒక 100 feet రోడ్ 5 kilometer అక్రాస్ ది బోర్డ్ ఇచ్చాము, ప్లస్ అండర్